మీ మొహం నాకు ఇంకెప్పుడు చూపించకండి. నీతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ. గుర్తొచ్చింది, ఇప్పుడు మనం పాక్షికనే ఉపయోగించాలి. చూసారా, మన స్కూల్ 8 సంవత్సరాల క్రితం కూడా ఉంది. చాలా బాగుంది కదా. ఆగండి, ఎవరు మీరు? హలో పిల్లలు. అవును, మీరే కదా ఈ స్కూల్ ప్రిన్సిపల్? అవును నేనే. మీరు ఈ చుట్టుపక్కలే ఉంటున్నారా? అవును, నిజానికి మేము భవిష్యత్తు నుండి వచ్చాము సార్. ఏంటి, భవిష్యత్తు నుంచి వచ్చారా? భలే ఉంది. మీరు ఫ్లయింగ్ కార్ ఎక్కి ఇక్కడికి వచ్చారా? మేము ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ స్కూల్ కి వస్తాము సార్. అవును, వస్తాం. మేము ఖచ్చితంగా వస్తాం. చదువుకోవడానికి ఇదే స్కూల్ కి వస్తామని రాసిస్తాం. అలాగా, చదువుకోవడానికి వస్తామంటే తప్పకుండా చేసుకుంటారు. ఇలాంటి పిల్లలే మాకు కావాలి. సరే, మీరు మాకు పని చేసి పెట్టాలి. అరే, ఆలస్యం అయిపోయింది. త్వరగా వెళ్ళకపోతే ఆ సేల్ ఆఫర్ అయిపోతుందేమో. హలో మేడం, ఎక్కడికి వెళ్తున్నారు? మీకేం కావాలి? ఒంటరిగా వెళ్తున్నారా? నేను కూడా చూడరావా? మీరు ఏమనుకున్నారు కానీ నన్ను చూసి భయపడిందే. అక్కర్లేదు, నేను త్వరగా వెళ్ళాలి. నీకు తోడు లేకపోతే నాకు తోడుగా రా. ఏంటిది? నన్ను వదలండి. ఇక నాతో రా. మన ప్రిన్సిపల్ భలే నటిస్తున్నారు. ఆయన వస్తున్నారు. నన్ను వదలండి. నేను చెప్పేది మర్యాదగా విను. అరే, ఏమైంది? పైకి లేవండి. నాకు సాయం చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ఎలా కొంచెం అవకాశం తప్పిపోయింది. ఇప్పుడు సమావేశం పెట్టుకుని చర్చించుకునే సమయం కాదు చించాన్. త్వరగా వెళ్ళి మీ అమ్మగారిని ఆపు. ఏంటి గుద్దేసి కనీసం సారీ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? నన్ను క్షమించండి సార్. నువ్వు ఇంకాస్త వినయంగా క్షమాపణ చెప్పాలి బాబు. వాడికి మర్యాద గురించి నేర్పించాలనుకుంటా. అవును, నేను వెళ్ళాలి. ఆ అబ్బాయిని వదలండి. క్షమాపణ చెప్పాడు కదా, ఇక వదిలేస్తే మంచిది. చూస్తుంటే ఇద్దరు పెద్ద మనుషులా ఉన్నారు. ఎందుకు ఇలా చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నారు? ఇది మీకు మంచిది కాదు. ఏంటి మేడం, మేము ఊరుకుంటున్నామని మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారా? నాన్నగారు, మాకు హెల్ప్ చేయండి. తనని వదిలేయండి. వాళ్ళ చెప్పడానికి నువ్వెవరు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాన్నగారు, వదలను. నా మీద చేసుకున్నారు వీళ్ళు. నాకు చాలా రోజుల తర్వాత ఇప్పుడు చాలా కోపం వచ్చేసింది. వీళ్ళు అయిపోయారు.